అమరేంద్ర బాహుబలి చనిపోయాడు, ఇప్పుడు మీకు కాబోయే మహారాజు మహేంద్ర బాహుబలి అనేసి ఇలాగైతే శివగామి దేవి అయితే ఎత్తుతుంది కదా బాహుబలి సినిమాలో. బాహుబలి సినిమాలో మన అమరేంద్ర బాహుబలి చనిపోయినప్పుడు మనం ఎంతైతే పెయిన్ ఫీల్ అయ్యామో దానికి వందింతలు కాదు వెయ్యింతలు అయితే ఈరోజు అయితే అభిమానులంతా ఫీల్ అయ్యే రోజైతే మనకైతే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అయితే వచ్చింది. ఇలాంటి ఎపిసోడ్ అసలు చూస్తామని కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అస్సలు మనకి సినిమా అంటే జస్ట్ ఒక రోజు 22.5 గంట, లేకపోతే మహా అయితే ఒక 24 గంటలు మన మైండ్లో అయితే తిరుగుతూ ఉంటుంది. అయ్యో అమరేంద్ర బాహుబలి బతుకుంటే బాగుండు, అమరేంద్ర బాహుబలి ఎలాగైనా సరే ఇంకా మంచి రాజ్యాన్ని నిర్మించింటే బాగుండు, ప్రజలకు మంచి చేసింటే బాగుండు అని మనకైతే అనిపిస్తుంది. ఒక 24 గంటలు అయితే మన మైండ్లో అయితే అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ అయితే తిరుగుతూ ఉంటుంది. కానీ నిండు మనసు సీరియల్ సాయంకాలం 6 PM అయ్యే కొద్దికి మన అమరేంద్ర బాహుబలి లాంటి అమరేంద్రకి మనం అయితే గుర్తొస్తాం. అంటే మన అమరేంద్రాని, బాగీని, అరుంధతిని, మనోహరిని, రాథోడ్ని, పిల్లల్ని వీళ్ళంతా చూడాలనేసి ప్రతిరోజు మనం నెంబర్ వేసుకుంటూనే ఉంటాం. అలాగే మార్నింగ్ వచ్చిన వెంటనే మనం ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను ప్రోమో నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రోమో చూసిన తర్వాత మనకు ఓకే ఈరోజు ఎపిసోడ్లో ఈ పార్ట్ జరుగుతుంది అనేసి మనకైతే అనిపిస్తుంది. అలాంటిది సీరియల్ని ప్రతిరోజు మనం అయితే ట్రావెల్ అవుతూ ఉంటాం కదా. అలాంటి ట్రావెల్లోనే మన అమరేంద్ర బాహుబలికి ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. మన అమరేంద్ర బాహుబలి బతుకుతాడా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే హైప్ బటన్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే నిండు నూరేళ్ళ సావాసం అంటే నిండు నూరేళ్ళు అంటే 100 సంవత్సరాల పాటు కలకాలం కలిసి ఉండాలి అనేసి అయితే ఆ సీరియల్ పేరు అయితే పెట్టారు. అలాంటి సీరియల్ని మన అరుంధతిని అలాగే మన అమరేంద్రాన్ని దూరం చేసినా కానీ మన అమరేంద్రకి ఒక తోడుగా మన బాగి అయితే దొరికింది. ఇప్పుడు బాగికి కూడా అమరేంద్రాన్ని దూరం చేయడంలో అసలు ఏం ఆలోచిస్తాను డైరెక్టర్ గారు, మాకైతే కొంచెం గుబులు పుడతా ఉంది. కానీ మాట్లాడదాం, మీకైతే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఏం జరుగుతుంది అక్కడ అనేసి. అది అయిపోయిన తర్వాత మనకు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే 6 PM స్లాట్లో కంటిన్యూస్గా స్లాట్ లేటర్ అయితే అవుతుంది. అలాగే అదర్ ఛానల్స్ కానీ చూసుకున్నట్టయితే 6 PMలో 3 నెలలకు మించి అయితే ఒక్క సీరియల్ కూడా నిలబడలేకపోతుంది. అలాంటిది నిండు నూరేళ్ల సావాసం 900 ఎపిసోడ్ల దగ్గరగా ఉన్నా కానీ ద బెస్ట్ సీరియల్గా అవుతా ఉంది. కాబట్టి నెక్స్ట్ లెవెల్, అందుకోసం అనేసి డబుల్ హ్యాండ్స్ ఆఫ్ అయితే చెప్తా ఉన్నాను. సూపర్ అని చెప్పచ్చు. అది అయిపోయిన తర్వాత మనం స్టోరీ లెగ్గా నిలిపినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న స్టోరీ లెగ్గా నిలిపినట్టయితే నిండు నూరేళ్ల సావాసంలో మన అమరేంద్ర అయితే తన భార్య చనిపోయిన రోజు తన జ్ఞాపకాలు పంచుకోవాలనేసి కొడైకెనాల్ వెళ్తే కొడైకెనాల్లో అనుకోని సంఘటనలు, అనుకోని ట్విస్టులు అంతా బయటకు వచ్చిన తర్వాత అసలు అమరేంద్ర జీవితంలో అమరేంద్ర మన దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు అనేసి వార్త అయితే మనకు వచ్చింది. అసలు ఏం జరిగింది అనేసి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొడైకెనాల్ వెళ్తా ఉన్నాను. కొడైకెనాల్లో పోయేసి మా భార్య అరుంధతి జ్ఞాపకాలంతా నేను నెంబర్ వేసుకోవాలనేసి అక్కడ పోయిన తర్వాత ఆ అరుంధతి ఒక దేవుడి రూపంలో వచ్చి, అంటే దేవుడు అంటే ఇప్పుడు మనకు ఫోటోలు చూసినట్టు పెద్ద పెద్ద కిరీటాలు, పెద్ద పెద్ద దండలు, నగలు, అలాగే పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని రారు. జస్ట్ మన పక్కనున్నా చాలు మనకు ఆయనే దేవుడిలాగా. ఏదైనా ప్రమాదం వస్తే మన పక్కన ఏదైనా మనకు చేయిస్తే చాలు ఆయనే దేవుడితో మనం కొలుచుకుంటాం. కాబట్టి ఆ దేవుడి రూపంలో అయితే ఆ అరుంధతి వచ్చి అక్కడ ఎవరికైతే ప్రమాదం తలపెట్టారు లారీ డ్రైవరు, అతనికి యాక్సిడెంట్ అయ్యేలాగా చేసింది. అతనికి యాక్సిడెంట్ అయ్యేలాగా చేసినా కానీ అక్కడ లారీ డ్రైవర్కి ఎవరు నా భార్యని చెప్పింది, నా భార్యని ఎందుకు చంపారు అనేసి అంటే మనోహరి అనేసి చెప్పిన తర్వాత ఆ లారీ డ్రైవర్ చెప్పిన తర్వాత అయినా కానీ నా భార్యని చంపినాడు, నువ్వు ఎక్కడన్నా పో అనేసి చెయ్యి వదిలిపెట్టకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇతన్ని అనేసి చెప్పినంత మంచి మనిషిని చంపాలని నీకు ఎలా అనిపించింది మనోహరి? చంపాలని నీకు ఎలా అనిపించింది? అలాగే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా అనేసి గొప్పలు చెప్పుకుంటా ఉండవు కదా, అలాంటి గొప్పగా ప్రేమించిన అతన్ని చంపాలని ఎలా అనిపించింది మనోహరి? మళ్ళీ ఏదో ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరితే హాస్పిటల్లో నుంచి కూడా చంపాలి అనేసి ఎలా అనిపించింది మనోహరి నీకు? సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి కొంచెం బాధలో అయితే ఉన్నాను, ఏమనుకోవద్దండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మనకు సీరియల్ అయితే ఆడికైతే నిన్నటికైతే ఆడికైపోయింది. యాక్సిడెంట్ అయితే జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం జ్ఞాపకాలంతా చూసుకుంటామంటే అక్కడ ఎస్ఐ గారు కనపడ్డారు. ఎస్ఐ గారు కనపడిన తర్వాత మనోహరి చంపింది సార్ మీ భార్యని అనేసి ఎస్ఐ గారు అయితే చెప్పారు. అక్కడ బాగా చేసిండే ఒక మిస్టేక్ వల్ల 5 సంవత్సరాల పాటు తన పురిటి బిడ్డని తీసుకొని వనవాసం చేయాల్సి వచ్చింది. ఆ వనవాసంకి కారణం ఒక మాట దాచిపెట్టడం. అమరేంద్రకి
వాళ్ళ అక్క ఇచ్చిండే మాట కోసం, అంటే మనోహరి ఎన్ని రోజులైతే ఆ ఇంట్లో ఉండాలనుకుంటా ఉందో అన్ని రోజులు ఉండిపోండి అనేసి వాళ్ళ అక్క మాట కోసం తన కష్టాలు పడి, మనోహరి కుట్రలు కుతంత్రాలంతా అమరకు తెలియకుండా తనంతా తన కష్టాలు పడి బాగి ఈరోజు తన భర్త దగ్గరికి వచ్చి ఏదో సంతోషంగా ఉందాము అనేసి అనుకునే లోపలే ఇలాంటి పరీక్ష పెట్టావు ఏం దేవుడా అనేసి అడగాలనుంది మాకంతా. కానీ డైరెక్టర్ గారు ఎందుకు సార్ ఇంత పరీక్షలు పెడతా ఉంటారు, మనం బాగినే అమర్ని కలపాలనేసి మేమెంతో ప్రయత్నిస్తా ఉంటే మీరేమో అమరేంద్రనే మా దగ్గర నుంచి దూరం చేయాలి, బాగి దగ్గర నుంచి దూరం చేయాలనేసి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారేంటి సార్ అసలు. సరే అని సార్ అయిపోయిన తర్వాత మనకు అక్కడే చిత్రగుప్తుల వారు అలాగే నారద మహర్షుల వారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉంటారు. మనం ప్రేక్షకులు మాత్రమే అక్కడ మా నాన్నగారు బ్రహ్మగారు ఏమైతే రాశారో ఆ రాత మనం ఎవరు మార్చలేము అనేసి అక్కడ వెయిట్ చేస్తా ఉంటే మన చిత్రగుప్తుల వారు నాకు యమలోకం నుంచి ఏమీ ఆర్డర్ రావట్లేదు, అంటే ఏమి జరుగుతా ఉందో నాకైతే తెలియట్లేదు. వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, దేవుళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. మనోహరి లాంటి చెడ్డ మనిషికి నేను ఎలాంటి శిక్ష చేస్తానో చూడు చిత్రగుప్తుల వారు అయితే చెప్తా ఉంటారు. అలాంటిది నువ్వు భూలోకంలో ఉండగా ఏమి చేయలేవు చిత్రగుప్త అనేసి చెప్తా ఉంటారు మన నారద మహర్షి వారు. సూపర్ అబ్బా, నెక్స్ట్ లెవెల్ అసలు సెంటిమెంట్. అక్కడ రాతోడికి అయితే ఫోన్ వచ్చింది. రాతోడికి ఫోన్ వచ్చిన తర్వాత రాతోడు ఎందుకంటే ఆ పిల్లల్ని మన బాగిని అరుంధతిని అమరేంద్ర సార్ని ఒక వర్కర్ లాగా కాకుండా ఒక సొంత మనుషులు వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా చూశాడు కాబట్టి అక్కడ అమరేంద్రకి ప్రాబ్లం అయ్యేసరికి ఏం చెప్పాలో బాగీకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియకుండా అక్కడ బాగీకి పోయి ప్రమాదం జరిగిందమ్మా అనేసి అంటే బాగీకి ఫస్ట్ ఏ కన్న తల్లన్నా సరే ప్రమాదం అంటే ఫస్ట్ గుర్తొచ్చే తన పిల్లలకి ఏమి జరగలేదని తెలిసిన తర్వాత తన భర్త గుర్తొస్తాడు. కాబట్టి తన భర్త నా అమరేంద్రకి ఏమైంది చెప్పు రాతాడు అంటే మళ్ళా అక్కడ చాలా పెద్ద గాయమైంది, తలకు దెబ్బ తగిలిందని చెప్పకుండా సార్ గారికి ప్రాణాలకి ఎలాంటి ప్రాణాపాయం లేదు, రాండమ్మ వెళ్దామనేసి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళైతే కొడైకెనాల్కి అయితే బయలుదేరారు. కొడైకెనాల్కి బయలుదేరిన తర్వాత మన అమరేంద్రని అయితే అక్కడైతే తీసుకెళ్ళి ఆపరేషన్ అయితే చేయాలనేసి మన డాక్టర్ గారు అయితే చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే మన మనోహరి ప్రేమ ఎలాంటిదంటే ఇది రాక్షసి ప్రేమ అంటారు చూడండి, అలాగైతే ఉంది. అంటే నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు అన్నట్టయితే మన బాగీకి దక్కాల్సిన ప్రేమని మనోహరి అయితే సొంతం చేసుకుంది. 5 సంవత్సరాల పాటు మన మనోహరి ఎంత ప్రయత్నాలు చేసినా సరే మన అమరేంద్రని అయితే దక్కించుకోలేకపోయింది. ఎందుకంటే ఆ పవర్ అలాంటిది, అరుంధతి ప్రేమ అలాంటిది. అరుంధతి తర్వాత మన బాగీకి అంత ప్రేమనైతే మన అమరేంద్ర పంచాడు కాబట్టి ఆ ప్రేమ నుంచి ఎవరు దూరం చేయలేరు మన బాగీని అమర్ని. అలాగే మన అమరేంద్ర కూడా మన బాగీ దగ్గర నుంచి అయితే అస్సలు 1% కూడా దూరం అయ్యే ఛాన్స్ అయితే లేదు అనేసి మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. మన అమర్కి ఎలాంటి ప్రమాదం జరగదు. అక్కడ మన చంబా గారు చంబా ఫోన్ చేస్తే అక్కడ నేనే చంపాను అమరేంద్ర అని, ఇప్పుడు చంపేయాలనుకుంటున్నాను. అలాంటి రాక్షసి ప్రేమ ఎందుకు మనోహరి ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేసి మన చంబా గారు మాట్లాడి రిక్వెస్ట్ చేసినా కానీ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మనోహరి ఖచ్చితంగా నిజం తెలిసిన తర్వాత జైల్లో పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అరుంధతిని చంపింది, అలాగే మన బాగిని దూరం చేసింది. ఎంత చిత్రహింసలు పెడతారంటే అంత చిత్రహింసల కన్నా ఎక్కువ పెడతారు. కాబట్టి ఆ విధంగా అయితే జరిగింది. మన బాగి వచ్చిన తర్వాత మన ప్రోమో చూస్తే రేపటి ప్రోమో చూస్తే మనకు క్లారిటీ అయితే వచ్చింది కదా. అంటే మన అమరేంద్ర గారికి అయితే మనకు ఆపరేషన్ అయితే చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత గతం మర్చిపోతాడు అని నాకైతే అనిపిస్తుంది. గతం మర్చిపోతాడంటే మనోహరి జరిగిండేది అంటే అక్కడ జరిగిండేది ఒక 10 నిమిషాల ముందు మనకు అన్ని నిజాలు తెలిసాయి. 10 నిమిషాల ముందు ఏం తెలిసాయి, ఆ లారీ డ్రైవర్ వచ్చి మనోహరి గారు చంపమన్నారు అనేసి చెప్పారు. అలాగే ఆ ఎస్ఐ గారు వచ్చి మనోహరి గారే చంపింది అనేసి చెప్పారు. ఆ జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు మర్చిపోతారు, లేకపోతే 24 అవర్స్లో ఏం జరిగింది అనేసి మర్చిపోతారు. అది అయిపోయిన తర్వాత మన వీల్ చైర్లో అయితే మన అమరేంద్రన్ అయితే కారేసు దాసి కరణేసు మంత్రి అనేసి మన సౌందర్య గారు వెంకటేష్ గారిని ఎలాగైతే వీల్ చైర్లో తీసుకెళ్ళి ఒక ఇది ప్రేమను ఎలాగైతే పొందారో రిటర్న్ తీసుకున్నారో అంటే ఆ సినిమాలో కూడా అంతే. భార్యను ఎప్పుడు నా దగ్గర రావద్దు నువ్వంటే నాకు నచ్చదు అంటానే ఉండేవాళ్ళు. అలాంటిది దగ్గర తీసుకున్న తర్వాత మన వెంకటేష్ గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత మన సౌందర్య గారు చేసిన సేవలకి అక్కడ కరిగి ఆ సౌందర్య గారిని అయితే యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ బాగీని కూడా యాక్సెప్ట్ చేసేదానికైతే సిద్ధంగా ఉంటారు. కానీ కొంచెం సెంటిమెంట్స్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే పిల్లల్ని చూస్తారా, పిల్లలు పాపం రాతోడు ఎప్పుడు వచ్చేస్తాడు, టైంకి వచ్చేస్తాడు రాతోడు. అలాంటి రాతోడు రాలేదనేసి పిల్లలు అక్కడ గేట్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు ఒక దారిలో పోతా ఉన్నప్పుడు ఆ డోర్ క్లోజ్ అయిపోయిందంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అయితే పిల్లలు అయితే ఉన్నారు. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది మన మనోహరి. అలాంటి మనోహరికి ఎలాంటి శిక్షలు వేయాలి అనేసి నేనైతే ఆలోచిస్తాను. డైరెక్టర్ గారు నా చిన్న రిక్వెస్ట్, మీరు ఏమైనా చేయండి, ఒక వారం పాటు మనోహరి గారికి ఎన్ని చిత్రహింసలు పెట్టారో ఎన్ని బాధలు పెట్టారో మన అరుంధతి గారిని చంపిన దానికి అంతకంత
ఇన్ కేస్ మీరు నరకాన్ని తీసుకెళ్ళినా కానీ మీరు గ్రాఫిక్స్లో ఎక్స్పర్ట్ కాబట్టి మీరు నరకాన్ని తీసుకెళ్ళి ఆ నరకంలో ఒక నూనెలో పెద్ద బాణలో నూనె పోసి ఆ నూనెలో వేసేలాగా సీన్స్ కొంచెం డిజైన్ చేశారంటే మీ నిన్నూరల్ సవాసం టీంకి శతకోటి వందనాలు అయితే మేమంతా పెట్టుకుంటాం, ఫ్యాన్స్గా మేమంతా పెట్టుకుంటాం. ఖచ్చితంగా మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మనోహరి నీకుంది, వెరీ వెరీ సూన్ ఉంది. మనోహరి క్యారెక్టర్ కానీ చేయలేకపోతే కొత్త విలన్ అయితే వస్తారు, సీరియల్ అయితే ఎండ్ అవుతుందని మీరు అయితే అనుకోవద్దండి. ఇంకా మన అమరేంద్ర బాగా అయ్యే కొద్దికి టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే కంగ్రాచులేషన్స్ టు నిన్నూరల్ సావాసం టీం, 900 ఎపిసోడ్ల దగ్గరగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.